స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు. రేపు సాయంత్రం మల్కాజ్గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో. నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదల. అదుపు తప్పి మద్యం వాహనం బోల్తా. జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అభ్యర్థి దంపతులు. బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా పాలమూరు మోదీ శాంతకుమార్. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ నియామకం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ₹2,50,000 ఎల్ఓసి అందజేసిన జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇన్ఛార్జి సరిత. తెలంగాణలో కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి లేఖ. గులాబీ జెండాను నిలబెట్టింది గద్వాల్ జిల్లా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళితే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం హైదరాబాద్ కు రానున్నారు. 10 రోజుల వ్యవధిలో మోదీ రెండోసారి రాష్ట్రానికి వస్తున్నారు. 3 రోజుల పాటు లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం మల్కాజ్గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు రోడ్ షోకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మిర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి వరకు మోదీ రోడ్ షో జరగనుంది. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో 1.3 కిలోమీటర్ల మేర ప్రధాని మోదీ రోడ్ షో జరుగుతుంది. అలాగే 16న శనివారం నాగల్ కర్నూలులో మోదీ బహిరంగ సభ నిర్వహిస్తారు. 18న జగిత్యాలలో జరగనున్న బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. డాక్టర్ ఎన్ సుధాకర్ రావు భౌతిక దేహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రులు. పూర్వ చెన్నూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మాజీ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ జాతీయ స్థాయి ఎండ్రోకైనాలజిస్ట్ డాక్టర్ నెమరు కొమ్ముల సుధాకర్ రావు మృతి పట్ల వారి భౌతిక దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు, పొన్నల లక్ష్మయ్య. లోక్సభ ఎన్నికలు 2034 షెడ్యూల్ విడుదలకు సమయం ఆసన్నమైంది. భారత ఎన్నికల సంఘం ఈసీఐ 1-2 రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నోటిఫికేషన్ వివరాలు ప్రకటించే అవకాశం ఉందంటూ జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. నేడే రూప షెడ్యూల్ ప్రకటించవచ్చని పేర్కొంటున్నాయి. ప్రకటన తేదీలో మార్పు ఏవైనా ఉన్నా ఈ వారంలో షెడ్యూల్ విడుదల కావడం ఖాయమంటూ రిపోర్టర్లు పేర్కొంటున్నారు. కాగా లోక్సభ ఎన్నికల షెడ్యూళ్లతో పాటు ఆంధ్రప్రదేశ్ పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూళ్లను కూడా వెలువచ్చనుంది. జగిత్యాల రాజారాం గ్రామ శివార్లో జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపై బీర్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ ను అదుపు తప్పి బోల్తా కొట్టడంతో వ్యాన్ లో ఉన్న బీర్ సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. జూన్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్ల కోటాను తిథిదే ఈ నెల 18న సోమవారం ఉదయం 10 నుంచి 20 తేదీ ఉదయం 10 వరకు ఆన్లైన్ లో విడుదల చేస్తుంది. లక్కీ డిప్ టికెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు రుసుము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 21వ తేదీ ఉదయం 10కి కళ్యాణోత్సవం, ఆర్జిత మహోత్సవం, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను ఆన్లైన్ లో విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు పై సేవలు, వర్చువల్ సేవ టికెట్లు, దర్శనం టికెట్లు కోటాను విడుదల చేశారు. జూన్ 19 నుంచి 21 వరకు జరగనున్న జ్యేష్ఠాభిషేకంలో పాల్గొనేందుకు ఈ నెల 21న ఉదయం 10కి టికెట్లను అందుబాటులో ఉంచుతారు.
గురువారం జోగులాంబ గద్వాల జిల్లా శ్రీ శ్రీ బాల బ్రహ్మేశ్వర దేవి అమ్మవారిని దర్శనానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి దంపతులు, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామిరెడ్డి, అలంపూర్ నియోజకవర్గం 5వ శక్తిపీఠం జోగులాంబ దేవాలయంలో శ్రీ శ్రీ బాల బ్రహ్మేశ్వర దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం పొందడం జరిగింది. వేద పండితులు ఎమ్మెల్సీ అభ్యర్థి దంపతులకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి పూర్ణకుంభం స్వాగతం పలికారు. అమ్మవారి దర్శించుకుని అనంతరం నేటి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ రాజారెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నట్లు సమాచారం. ఆయనతో కీలక భేటీ జరగనున్నట్లు సమాచారం. జితేందర్ రెడ్డి బీజేపీ పార్లమెంట్ సీటు ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను కలుసుకోవడానికి స్వయంగా ఇంటికి వెళ్తుండడం ఇప్పుడు రాజకీయంలో సంచలనం రేగిస్తోంది. మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారు చేశారు. మరోవైపు బీజేపీ డీకే అన్నకు అవకాశం కల్పించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారని విశ్వసనీయ సమాచారం. మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా టికెట్ ఆశించి భంగపడిన బీసీ బిడ్డ పాలమూరు మోడీ బండారు శాంతకుమార్ ను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని, మన ఓట్లు మనవే వేసుకుని భారీ మెజార్టీతో గెలిపిస్తామని బీసీ నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అంతేకాక మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న బీసీలు బండారు శాంతకుమార్ ను కలవడానికి సిద్ధమైనట్లు విశ్వసనీయమైన సమాచారం. అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి బండారు శాంతకుమార్ ముందుకు వస్తారా లేదా అనే సమాచారం మరికొన్ని రోజుల్లో తెలియనుంది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ను సిఈసి నియమించింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ గా కేరళకు చెందిన జ్ఞానేష్ కుమార్, పంజాబ్ కు చెందిన సుఖ్బీర్ సింగ్ కు సందులను సిఈసి నియమించింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ గా 2 కమిషనర్లను హై పవర్ కమిటీ ఎంపిక చేసింది. సెలక్షన్ కమిటీ సూచనలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇద్దరిని నియమించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య గురువారం అలంపూర్ చౌరస్తాలోని ఏజీఆర్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి మద్దతుగా జరిగిన ప్రచార సమావేశంలో వారికి బొకేతో కలిసి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రెడ్డి నిన్న బెంగళూరు సిటీలో ఓ హోటల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయిన మల్లారెడ్డి రేపు ప్రియాంక గాంధీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరిన మల్లారెడ్డి ఫ్యామిలీ. గద్వాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేటీ దొడ్డి మండలం కుచినేర్ల గ్రామానికి చెందిన గోపాల్ ఆరోగ్య నిమిత్తం ఖర్చులకై సీఎం రిలీఫ్ ఫండ్ కింద 2,50,000 రూపాయల ఎల్ఓసీని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సర్దార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనంద్ గౌడ్, మాజీ సర్పంచ్ హనుమంతు, గుంత శ్రీను, రామకృష్ణ, చింతలకుంట జనార్దన్, తిరుమల తదితరులు పాల్గొన్నారు. గురువారం గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికల స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నవీన్ కుమార్ రెడ్డిని బలపరచడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 1455 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు దాదాపు 900 మంది ఉన్నారు. కావున ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నాపై నమ్మకంతో మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ అధిష్టానానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా,
పార్టీ అధ్యక్షులు నడ్డాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన డీకే అరుణ. పోయిన ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యాను. ఈసారి తప్పకుండా గెలుస్తానని నమ్మకం నాకుంది. ఆనాడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల్లో నాకు ఆదరణ ఉంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 7 అసెంబ్లీ స్థానాల్లో అధికారంలో ఉన్నప్పటికీ ఆనాడు 3 లక్షలకు పైగా మెజారిటీతో 2వ స్థానంలో నిలిచాను. దేశంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరోసారి ప్రధాని మోదీ మినియా మొదలైంది. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే 12 స్థానాలు, పాలమూరు అభివృద్ధి జరగాలంటే నాగల్కర్నూలు, మహబూబ్ నగర్ సీట్లు గెలవాల్సిందే. మహబూబ్ నగర్ సీట్లను గెలిపిద్దాం, ప్రధాని మోదీకి కానుకగా ఇద్దామని డీకే అరుణ కొనియాడారు. అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలు ఇక్కడ 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రోజు కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాకపోతే ఆనాడు కంటే ఈ రోజు గెలిచినటువంటి ఎమ్మెల్యేల మెజార్టీలు మరి అంత పెద్ద మెజార్టీ లేనటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలో కూడా బొట్టాబొట్టి మెజార్టీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల లోపల పెద్ద ఎత్తున 6 గ్యారెంటీల విషయంలో హామీయే కానీ, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేటటువంటి అబద్ధపు ప్రచారమే కానీ, భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశాం. జైలుకి వెళ్ళిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి వ్యతిరేకాన్ని తెలంగాణలో నిర్మించింది భారతీయ జనతా పార్టీ. ఆనాడు వాస్తవాలతో ప్రజల ముందుకి భారతీయ జనతా పార్టీ వెళ్ళింది. అబద్ధపు హామీలతో ప్రజలని మోసం చేయదలుచుకోకుండా ఏది అధికారంలోకి వస్తే ఏమేమి భారతీయ జనతా పార్టీ ప్రవేశించినటువంటి హామీలను నెరవేర్చేటటువంటి విశ్వాసాన్ని కల్పించినప్పటికీ కూడా వారు చేసినటువంటి ప్రచారాన్ని ప్రజల లోపల బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే ప్రచారం, 6 గ్యారెంటీలు అమలు చేస్తామనేటువంటి ప్రచారం. ఈ 2 ప్రచారాలను భారతీయ జనతా పార్టీ ప్రజలను నమ్మించగలిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించగలిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు ఈరోజు ఆర్టీసీ బస్సులో మేము మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పిన మేము నెరవేర్చినటువంటి ఓ గొప్ప హామీని అమలు చేసామని చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి బస్సులే లేనటువంటి పరిస్థితులు. ఏదో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్సుల్లో ఈరోజు మహిళలు ప్రయాణం చేస్తుండవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఎక్కడ కూడా ప్రయాణ సౌకర్యం పెద్ద ఎత్తున లేదు. ఏదో మెయిన్ గా ఈ ఊరు నుంచి హైదరాబాద్ కో ఇక్కడ నుంచి అక్కడికో కొన్ని సర్వీసెస్ తప్ప ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఇవాళ దాంట్లో అడ్డుపడినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఇంకోటి ఏం చెప్పిండ్రు, ప్రతి గృహిణికి కూడా 2500 రూపాయలు హామీ ఇచ్చింది. నెలకు 2500 రూపాయలు ప్రతి నెల అందిస్తాము అని చెప్పినటువంటి మాట చెప్పిండ్రు. మరి ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ మహిళకు ఏ ఒక్కరికైనా కూడా 2500 రూపాయలు ఇస్తామనేటువంటి హామీ నెరవేర్చలేదు. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటిదాకా ఏ రైతుకు కూడా రుణమాఫీ అమలు చేయలేదు. 15,000 రూపాయల రైతు బంధు ప్రకటిస్తామన్నారు. రైతు బంధు అందజేస్తామన్నారు ప్రతి ఎకరాకి రైతుకి. ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆ రైతు బంధు రైతులకు అందజేయలేదు. కౌలు రైతులకు 12,000 రూపాయలు అందజేస్తామన్నారు సంవత్సరానికి ఎకరాకి. ఇప్పటిదాకా ఏ కౌలు రైతు కూడా ఆ యొక్క సహకారాన్ని అందించినటువంటి పరిస్థితి లేదు. ప్రతి నిరుద్యోగికి 4,000 రూపాయలు నెలకు నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పిండ్రు. ఇప్పటిదాకా ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు. ఈరోజు 500 రూపాయలకే సిలిండర్ అందిస్తామని చెప్పిండ్రు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ అది పెద్ద ఎత్తున ఉన్నది. బీపీఎల్ లో ఉన్నటువంటి పేద మహిళలకు కేంద్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున 350 రూపాయల దాకా సబ్సిడీ ఇస్తా ఉంది వాళ్ళకు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల సిలిండర్ అంటే కేంద్ర ప్రభుత్వం పోగా వీళ్ళు ఇచ్చేది ఎంతనో ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి.
ఇప్పుడు కూడా ఎక్కడికి ఏ ఒక్క మహిళ కూడా ఇప్పటిదాకా ఒక సిలిండర్ ఉచితంగా 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తామని చెప్తే ఉచితంగా అందజేస్తామన్నారు. ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ ఇంటికి కూడా 0 బిల్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఉచిత కరెంటు 200 యూనిట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కేవలం కాగితాల మీదనే, పత్రికల మీదనే, బ్యానర్ ఐటెంలుగా ఈ యొక్క హామీలు నిలబడుతున్నాయి తప్ప అక్కడ ఆ జిల్లాలో ఒక ప్రోగ్రాం పెట్టి ఒక పథకం, ఈ జిల్లాలో ఒక ప్రోగ్రాం పెట్టి ఒక పథకం, అవన్నీ లాంచ్ చేసేసినట్టు లేదా మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఇప్పటిదాకా గ్రౌండ్ లో ఏది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. అది కూడా పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయని, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే ఈ పథకాలను పెద్ద ఎత్తున ఒక్కొక్క దగ్గర ఒక బహిరంగ సభను పెట్టుకొని వీటిపైన ప్రకటన చేస్తా ఉన్నారు. ఇప్పుడు అమలు చేస్తాం, అప్పుడు అమలు చేస్తామనేటువంటి మాట. ఎన్నికల లోపు ఇవేమి కూడా ప్రజలందరికీ అందించినటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సమాజంలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన అన్ని కులాల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి నిర్ణయం అభినందనీయమన్నారు. చట్టపరంగా కమ్మవారు అగ్రవర్ణమే అయినప్పటికీ ఈ కులంలో మెజారిటీ ప్రజలు పేదరికంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పిల్లలకు ఫీజులు కూడా కట్టలేని పరిస్థితుల్లో వారి చదువులు మధ్యలోనే ఆపేసి పరిస్థితులు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా కులాల మాదిరిగానే కమ్మవారి సంక్షేమం కోసం కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇలా చేస్తే కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తొలి ముఖ్యమంత్రిగా మీ పేరు నిలుస్తుందన్నారు. కమ్మ కార్పొరేషన్ పై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఆయనకు లేఖ రాశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గులాబీ జెండాను నిలబెట్టి పరువు కాపాడింది జోగులాంబ గద్వాల జిల్లా అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అదే విధంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీలను కూడా అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని ఏజీఆర్ ఫంక్షన్ హాల్లో గురువారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశానికి గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నవీన్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్లు ప్రజాప్రతినిధులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1439 ఓటర్లు ఉండగా అందులో 1050 మంది బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన వారు ఉన్నారని తెలిపారు. ప్రత్యర్థి పార్టీలు మన దరిదాపుల్లో లేవని, ఎన్నిక ఏకపక్షమే అని అన్నారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.